ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మనకు దేవుడిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 12వ అధ్యాయము 2వ లేఖనం. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. దేవుడు తన యొక్క వాగ్దానము చేత అనునిత్యము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడతను మనం అందుకోలేకపోతున్నాం. ఆ వాగ్దానమును మనం చేతపట్టుకోలేకపోతున్నాం. వాగ్దానమును మనం చేతపుచ్చుకొని నడవలేకపోతున్నాం. అటువంటి మన జీవితాలకు దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. నువ్వు ఎంత దాచాలన్నా, మరి మన జీవితంలో ఎంత మరుగుపరచబడాలన్నా కానీ, దాచుకోవాలన్నా కానీ, అది ఎప్పుడు కూడా మరి ఖచ్చితంగా ఎప్పుడో ఒకనాడు బయటపడుతుంది. అంతేకాదు, రహస్యమైనదేది కూడా తెలియకుండా పోదు. ఎంత రహస్యాన్ని నువ్వు దాచగలవో నాకు తెలియదు. కానీ ప్రియమైన సహోదరులారా, ప్రియమైన విశ్వాసులారా, మనం అనుకుంటాం మనం చాలా రహస్యంగా మన పనులను చేస్తున్నాం, మన తప్పులను చేస్తున్నాం, ఇది ఇతరులకు తెలియదేమో అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రభువుల వారికి నువ్వు కార్యము చేయకముందే తెలుసు. నీ రహస్యము ఆయన ముందుగానే గ్రహించి ఉన్నాడు. అంతేకాదు, నువ్వు దేనినైతే మరుగు చేయాలనుకుంటున్నావో, దేనినైతే దాచిపెట్టాలనుకుంటున్నావో, అది ఖచ్చితంగా ఒకనాడు బయటపడుతుంది. అదే నివురు గప్పుని నిప్పులాగా నిన్నును మన జీవితాలను అది దహించవేస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు యథార్థముగా ఉండు, నీతిగా ఉండు. ఆ దేవుని దృష్టిలో యథార్థముగా నువ్వు కనబడిన నాడు ఖచ్చితంగా నీ యొక్క హృదయంలో దేవుడు అంగీకరిస్తాడు. అట్టి అంగీకారము కలిగినటువంటి జనులుగా మీరుండాలని, యథార్థవంతులుగా ఈ లోకములో జీవించాలని దేవుడు అంటున్నాడు. అందుకే నువ్వు ఎంత రహస్యముగా ఏది దాచిపెట్టాలన్నా వీలు కాదు, ఎంత మరుగుపరచాలన్నా కూడా అది వీలు కాదు. కనుక ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. సేవకులు కావచ్చు, కాపర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. మరి అందుకే దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకము కావు. అవి ఖచ్చితంగా జరుగుతాయి, ఆలస్యము కాదు. కనుకనే దేవుడి దినం మనందరితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మన హృదయంలోకి ఎత్తుకోవాలని, వాక్యానుసారమైన జీవితంలో మనం కూడా జీవించాలని దేవుడు అంటున్నటువంటి ఈ మాటలను ఇప్పుడైనా సరే, ఏ దినమునైనా సరే మనం అంగీకరించినట్లయితే అందరూ తలలు వంచండి. మరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించుకుని కూడా ప్రభువు నామంలో తెలియజేసుకుంటున్నాను. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితములలో ఫలింపచేయమని, వాగ్దానము చేతపుచ్చుకొని మిమ్మల్ని వెంబడించే భాగ్యమును ప్రతి విశ్వాసికి, ప్రతి నీ జనమునకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.